ఇదే కాదు, వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఆత్మ గౌరవం అనే పేరు పెట్టి ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కట్టించాను. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేటివి కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 6 గంటల కంటే ముందే మీరు బయట పోయి మరుగుదొడ్లు పోయి వచ్చే రోజు నుంచి ఈరోజు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మ మరుగుదొడ్లు కట్టించి మిమ్మల్ని అందరినీ ఇంటి దగ్గరని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన